పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అతడు వరల్డ్ సెలబ్రిటీ. ఐసర్ స్పీడ్ యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్ ఒకటేమిటి సోషల్ మీడియాల్లో ఆయన చేసే సందడి మామూలుగా ఉండదు. రకరకాల వీడియోలు చేస్తూ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐసర్ స్పీడ్ అసలు పేరు డారెన్ వాట్కిన్స్ జూనియర్. 2016లో యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశాడు. ఇప్పుడు 39 మిలియన్ల సబ్స్క్రైబర్లను సంపాదించాడు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తొలుత డారెన్స్ గేమింగ్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. ఆ తర్వాత అన్ని రకాల వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. తనకు ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డోను కలిసి సందడి చేశాడు. డబ్ల్యూడబ్ల్యూఈ షోలోనూ పాల్గొన్నాడు. ఇండియాలోనూ పర్యటించి తన అభిమానులను కలిశాడు. బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లు. ఆన్‌లైన్ స్ట్రీమర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐసర్ స్పీడ్ 2005 జనవరి 21న జన్మించాడు. చిన్నప్పుడు ఆయన జీవితమంతా కష్టాలు, కన్నీళ్లు అన్నట్లుగా కొనసాగింది. డారెన్ చిన్నప్పుడు చాలా నల్లగా ఉండేవాడు. సన్నంగా, చూడ్డానికి అందవిహీనంగా కనిపించేవాడు. అందరూ అతడిని అవాయిడ్ చేసేవాళ్లు. ఎవరూ తనతో మాట్లాడేవారు కాదు. క్లాస్‌లో ఆయనతో పాటు కలిసి కూర్చోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. తాను ఒక్కడే పక్కన కూర్చునేవాడు. 2020లో కరోనా సమయంలో స్కూల్ క్లోజ్ అయ్యాయి. కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో తనకు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చింది. సమయంలో యూట్యూబ్ ఛానెల్ ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టం లేక డారెన్ ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాడు. దానికి ఐసర్ స్పీడ్ అని పేరు పెట్టాడు. ఛానెల్ ఓపెన్ అయిన తర్వాత ఒక నెలలో ఒకే ఒక్క వ్యూ వచ్చింది. రెండో నెలలో 20 వ్యూస్, మూడో నెలలో 45 వ్యూస్ వచ్చాయి. అతడు ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్ రాకపోవడంతో వాళ్ళ అమ్మ ఇక యూట్యూబ్‌ను వదిలేయాలని చెప్పింది. లేదంటే తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించింది. ఆ మాట విని తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆయన తండ్రి సపోర్ట్ చేశాడు. ఇక తొలుత ఆయన గేమింగ్ వీడియోలు చేశాడు. ఆ తర్వాత అన్ని రకాల వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లను సంపాదించాడు. వరల్డ్ బెస్ట్ స్ట్రీమర్ 2024 తన మార్క్ వీడియోలు చేయడం మొదలుపెట్టిన ఐసర్ స్పీడ్ 2024లో వరల్డ్ బెస్ట్ స్ట్రీమర్‌గా అవార్డు దక్కించుకున్నాడు. ఇక తాను ఎంతో ఇష్టపడే ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డోను కూడా కలిశాడు. డబ్ల్యూడబ్ల్యూఈ షోలోనూ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓ సెలబ్రిటీగా మారిపోయాడు. స్కూల్లో అందరూ అవాయిడ్ చేస్తే ఈరోజు లక్షలాది మంది అభిమానులు కలిసేందుకు ఎగబడుతున్నారు.